మహేష్ బాబు 'ఒక్కడు' సినిమా తరువాత గుణశేఖర్, భూమిక మరొకసారి కలిసి పనిచేయడంతో మొదట ఈ సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. ఫస్టప్ చాలా ఫాస్ట్‌గానే సాగుతుంది. చిత్ర వికాస అందరి పరిచయం, చిత్రాని సంఘటన, పోలీస్ కేసు పెట్టడం, జయదేవ్ కేసుని డీల్ చేయడం, వాళ్ళకు శిక్ష పడడంతో కథ చాలా ఇంట్రెస్ట్‌గానే సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్‌లో జైల్లో వాళ్ళేం చేశారు, విద్య కొడుకుని ఏం చేసింది, మళ్ళీ జయదేవ్ వచ్చి ఏం చేశాడనే కథతో నడుస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో సీరియస్‌గా కథ నడుస్తుంటే తల్లి కొడుకులు ఎమోషనల్ సాంగు, ఫ్లాష్ బ్యాక్ సాంగు కానీ పెద్దగా వర్కౌట్ కాదు. ఇక సెకండ్ హాఫ్‌లో కన్‌ఫ్యూజ్‌గా సాగుతుంది. కాస్త ల్యాగ్‌గా అనిపిస్తుంది. అసలు కథని ట్రిక్‌కి లింక్ చేయడం, కథను మార్చేయడంతో అసలు కథ గాడి తప్పినట్లు అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే కూడా కాస్త కన్‌ఫ్యూజింగ్‌గానే సెకండ్ హాఫ్‌ని చూపించారు. కోర్టుకి విద్య వెళ్ళే సీన్స్‌కి సరైన ముగింపు అయితే ఇవ్వలేదు. చాలా సినిమాలు నిందితులకు శిక్ష పడడంతో కథ అయిపోతుంది కానీ, ఇందులో శిక్ష పడిన తర్వాత కొడుకుని తల్లి మార్చుకోవడం ఎలా మారుస్తుందనే కథాంశాన్ని చూపించారు. సెకండ్ హాఫ్ కాస్త గాడి తప్పినా మళ్ళీ ఆసక్తికరమైన క్లైమాక్స్‌తో ముగించారు. ఇప్పటి జనరేషన్ పిల్లలు తప్పుడు పనులు చేస్తున్నారని, చెడు అలవాట్లు బానిస అవుతున్నారని, పేరెంట్స్ కూడా వాళ్ళను సరిగా పట్టించుకోలేదనే అంశాన్ని గుణశేఖర్ ఈ సినిమాలో బాగానే చెప్పారు. కొన్ని సంఘటనలు శిక్ష పడడం లాంటి రొటీన్ అనుకున్నా కానీ సినిమా చూసాక ఒక మంచి ఎమోషన్స్ చూపించారని అభిప్రాయం ఖాయం. సినిమా చూసిన ఒక 2-3 చోట్ల కన్నీళ్లు పెట్టుకుంటారు అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చాలానాళ్ళ తర్వాత గుణశేఖర్ నుంచి ఒక మంచి సినిమా వచ్చిందని చెప్పొచ్చు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ భూమిక సెకండ్ ఇన్నింగు ఒక మంచి పాత్రే దక్కింది. ఒక తల్లి పాత్రలో భూమిక ఒదిగిపోయారు. సెకండ్ హాఫ్లోని కొన్ని సీన్స్ భూమిక తన పర్ఫార్మెన్స్తో అదరగొట్టింది. కథ అంతా సారా అర్జున్ వల్లే జరిగిన సినిమాలో కాసేపు కనిపించిన తన పాత్రలో ఎమోషనల్గా మెప్పించింది. విఘ్నేష్ రెడ్డి మెయిన్ లీడ్లో నెగిటివ్ షేడ్స్ చూపించి 2 వేరియేషన్లో అదరగొట్టాడు. భవిష్యత్తులో విఘ్నేష్కి ఒక మంచి పాత్ర పడే అవకాశం కూడా ఉంది. గౌతమ్ మీనన్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా అలరించారు. ఒకప్పటి హీరో రోహిత్ విఘ్నేష్కి తండ్రి పాటలో కనిపించి షాక్ ఇచ్చారు. పృథ్వీరాజ్ అద్దాల నెగిటివిటీ షేడ్స్లో బాగానే నటించారు. అశ్విత్రత, మేఘవతి, రవి ప్రకాష్లు, లిఖిత, కల్పిత మిగిలిన నటినట్లు వారి పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు. సినిమా అయితే బాగుంది, ఒకసారి చూసేయండి మరి.